అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం శ్యామల నవరాత్రులు అంటే రాజశ్యామలాదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఆ సమయంలో మనం చేయవలసిన పూజ ఏంటి, అలాగే 9 రోజులు పూజ చేయాలా, ఏ రోజు చేస్తే మంచిది, అసలు అమ్మవారిని రాజశ్యామలాదేవి అమ్మవారిని మనం ఇంట్లో పూజించవచ్చా, ఒకవేళ పూజిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు అమ్మవారిని మనం ఎందుకు పూజించాలి అని అనేక రకాల ప్రశ్నలకు అనేది ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్యామలాదేవి ఫోటో లేకపోతే ఏం చేయాలి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారండి. శ్యామలాదేవి ఫోటో మీ దగ్గర లేకపోతే సరస్వతీదేవి ఫోటో కానీ, లలితా అమ్మవారి ఫోటో కానీ, దుర్గాదేవి ఫోటో కానీ మనం పెట్టుకొని పూజించవచ్చు. అయితే దీనికోసమే ప్రత్యేకంగా శ్యామలాదేవి ఫోటో కొనుక్కొని తెచ్చుకోవాలి అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అనుకునే వాళ్ళు ఈ ఫోటోలు పెట్టి కూడా మీరు పూజ చేసుకోవచ్చు. ఇక శ్యామలాదేవి సరస్వతీదేవి యొక్క స్వరూపమేనండి. అందుకని మనం సరస్వతీదేవి ఫోటోను కూడా మనం పెట్టుకోవచ్చు. సాధారణంగా ప్రతి సంవత్సరం మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే 4 నవరాత్రులు అయితే వస్తూ ఉంటాయండి. అవి ఏంటంటే మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, అలాగే ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత నవరాత్రులు. అయితే మనకి మాఘమాసంలో వచ్చే నవరాత్రులనే మనం శ్యామల నవరాత్రులు, అలాగే వీటిని గుప్త నవరాత్రులు, మాతంగి నవరాత్రులు అని కూడా చెప్తూ ఉంటారు. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు అందరికీ తెలుసు. కానీ మిగిలిన 2 నవరాత్రులనే గుప్త నవరాత్రులు అంటారు. అంటే వారాహి నవరాత్రుల్ని, ఈ శ్యామలాదేవి నవరాత్రుల్ని. ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణంగా పూజలు వ్రతాలలాగా అందరినీ పిలిచి అనేది చేయరనమాట. చాలా రహస్యంగా చేసుకుంటూ ఉంటారు. గుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గాదేవిని 9 రూపాలలో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు. అయితే ఇక దక్షిణ భారతదేశంలో నవరాత్రులు శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారండి. ఇక పూజకి మనం ఎలా సిద్ధం కావాలంటే చక్కగా ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో తలార స్నానం చేసేసి కొత్త బట్టలు లేదు అంటే ఉతికిన బట్టలు వేసుకొని మనం ముందుగానే ఆరు బయట కూడా చక్కగా తుడిచి ముగ్గులు పెట్టుకొని దీపాలు వెలిగించాలి. అమ్మవారిని మనం దీపాలతో మనం ఆహ్వానిస్తున్నాం అన్నమాట. అందుకని మనం చక్కగా ఉదయాన్నే ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమల ముగ్గు దగ్గర పువ్వులతో అలంకరించుకొని మన అమ్మవారిని ఆహ్వానం పలకాలి. ఆ తర్వాత పీఠాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. మాకు పీఠం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు లేదండి, మేము పూజ గదిలోనే చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా మీరు పూజ గదిలో కూడా ఈ పూజని చేసుకోవచ్చండి. కానీ ఉదయం సమయంలో మాత్రమే పూజని మనం చేసుకోవాలి. ఇక ఈ విధంగా నేను పీఠాన్ని అనేది ఏర్పాటు చేసుకున్నానండి. ఇక్కడ అమ్మవారి ఫోటోని పెట్టడానికి ముందుగా ఒక తమలపాకునైతే వేసుకుంటున్నాను. దాని మీద కొంచెం బియ్యం అనేది వేసుకొని దాని మీద ఏం చేస్తారంటే కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అనేవి వేసుకొని కొంచెం పువ్వులు కూడా మనం ఇక్కడ అమ్మవారిని ఆహ్వానించి చిత్రపటాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మనం మనస్ఫూర్తిగా అమ్మే వచ్చి మన పూజలు అందుకోవడానికి అక్కడ కూర్చున్నారు అన్నట్టుగా మనం భావించి ఆ పూజను అనేది మనం చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ మనసు చాలా ఆనందంగా ఉంటుందండి. ఇక ఈవిడేనండి రాజశ్యామలాదేవి అమ్మవారు. ఈవిడ లలితా అమ్మవారికి మంత్రి అన్నమాట. వారాహి మాత సర్వ సైన్యాధ్యక్షురాలు. అయితే ఈవిడ చిలుక ఆకుపచ్చ రంగులో ఉంటారండి, చూసారు కదా. అలాగే 2 చిలుకలు, తామర పువ్వు, చెరుకు గడ, శంకు చక్రం, అలాగే 2 చేతులతో వీణని ఆలపిస్తూ మనకి దర్శనమిస్తారు. అలాగే కిరీటం మీద నెలవంక ఎంత అందంగా ఉందో చూసారా. అలాగే చెవులు శంఖములు ఉంటాయి కదా, ఆ చెవుదిద్దులు శంఖాలలాగా ఉంటాయన్నమాట. అమ్మవారు సింహాసనం మీద కూర్చొని ఎంతో అందంగా చాలా ప్రశాంతంగా మనకు కనిపిస్తూ ఉంటారండి. ఇక నేను నా దగ్గర ఉన్న ఈ యొక్క ఆభరణాన్ని అయితే అమ్మవారికి అలంకరించాను. ఇక్కడ మీరు చిట్టుగాజుల మాల, వస్త్రమాల,
అలాగే మీ పువ్వుల మాల ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఇక నేను ఇక్కడ పువ్వులతో అయితే అమ్మవారిని అలంకరిస్తున్నానండి. మీకు దొరికితే సుగంధభరితమైన పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తే ఇంకా మంచిదండి. ఇక ఈ విధంగా అమ్మవారిని మనం అలంకరించుకున్నాము, అమ్మవారిని ఆహ్వానం పలికాము. అలాగే అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను కూడా ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అమ్మవారంటే మనకి పసుపు కుంకుమలు ప్రసాదించే ప్రత్యక్షంగా మనకు కనబడకపోయినా అమ్మవారు మనకి ముత్తైదుతనాన్ని మనకి ప్రసాదిస్తారు. అందుకని పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఇక్కడ నా దగ్గర ఇవి ఉన్నాయండి, అందుకని అవి కూడా నేను పూజలు అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను దీపాలకైతే సిద్ధం చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను విఘ్నేశ్వర దీపం ఉంది కాబట్టి విఘ్నేశ్వర దీపాన్ని డైరెక్ట్గా పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఇలా విఘ్నేశ్వర దీపం లేకపోతే పసుపు గణపతినో, లేదు అంటే చిన్న విగ్రహం ఉన్న గణపతిని, లేదు అంటే కనీసం ఒక దీపం వెలిగించి ఆ దీపజ్యోతిలో విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నట్టు భావించి కూడా మీరు ఇక్కడ పూజ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా, ఏ నోమైనా, ఏదైనా సరే ముందుగా మన విఘ్నేశ్వరుని పూజిస్తాం కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాను. అదే మీరు పూజ గదిలో ఒకవేళ చేసుకుంటున్నారంటే మీరు ఇలా సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక ఈ విధంగా నేను దీపాలకు అనేది ఇత్తడి ప్రమిదల్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇక్కడ అమ్మవారి ముందు ఒక ప్లేట్ అయితే పెట్టానండి. అందులోని నేను చిట్టి గాజుల్ని, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు చిట్టి గాజులను అయితే వేస్తున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టం కదా చిట్టి గాజులన్నా, అలాగే పసుపు కుంకుమలన్నా. అందుకని ఈ విధంగా పెట్టుకొని నేను పువ్వులతో అనేది అలంకరించుకుంటున్నాను. అయితే నవరాత్రుల్లో శ్యామలాదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి అనేది కలుగుతుందని చెప్తారు. అలాగే ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా పెళ్లి కాని వారు కనుక ఈ అమ్మవారిని పూజిస్తే త్వరలో పెళ్ళవుతుందని కూడా చెప్తూ ఉంటారండి. ఈ శ్యామలా నవరాత్రులు మనకి మాఘశుద్ధ పాడ్యం నుండి మాఘశుద్ధ నవమి వరకు, అంటే మనకి ఆల్రెడీ ఒకరోజు అయిపోయింది శ్యామలా నవరాత్రులు మనకి ప్రారంభమయ్యి. అయితే ప్రతిరోజు శ్యామలా నవరాత్రులు చేయడం అందరికీ వీలుపాటు కాదు కాబట్టి, అంటే దీనికోసం మనం నియమాలు పాటించవలసి ఉంటుంది. చాలా నియమ నిష్టలతో చేయగలిగితేనే నవరాత్రులు చేయాలి. లేదు అంటే కనీసం ఒక్క రోజైనా మీరు ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు చూస్ చేసుకొని ఆ రోజైనా మీరు అమ్మవారిని పూజించవచ్చు అనమాట. అయితే ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తినకుండా అమ్మవారి కోసం ఉపవాసం ఉండి చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చు. దీని అమ్మవారి గురించి నేను ఒక కథ అయితే ఉందండి, అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ నేను పువ్వులతో అలంకరించుకున్న తర్వాత దీప ప్రమిదల్ని ఇక్కడ కలశం పెట్టుకుంటున్నానండి. ఈ కలశం వచ్చేసి నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఒక చెంబుతో నీళ్లు, అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి, ఎందుకంటే మనం చేసేటప్పుడు పూజలో అమ్మవారు త్వరగా ఆవాహనం కావాలంటే నీరు తప్పనిసరిగా ఉండాలండి, జలం అనేది. అందుకని ఈ విధంగా కలశం పెట్టుకొని అమ్మవారిని ఆవాహన చేసుకుంటున్నాను. ఇక ముందుగా నేను విఘ్నేశ్వర దీపాన్ని అనేది వెలిగించుకొని అక్కడ కొన్ని అక్షంతలు వేసి, మీకు తెలిసిన స్తోత్రాలు ఏవైనా సరే స్వామికి సంబంధించినవి, శుక్లాం భరధరం అవ్వచ్చు, సుముఖ చైక దంతైచ్చ అని చెప్పి శ్లోకం ఉంటుంది, అది చదవచ్చు. లేదంటే గణపతి అష్టోత్తరం కూడా మీరు చదువుకొని ఇక్కడ స్వామివారిని అనేది పూజించవచ్చు. అలాగే కొన్ని పసుపు, కొంచెం కుంకుమ, అలాగే కొన్ని అక్షంతలు కూడా స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తప్పకుండా విఘ్నేశ్వర పూజ అనేది చేసుకున్న తర్వాత మన యొక్క కులదేవతను నమస్కారం చేసుకొని, పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి, గ్రామ దేవతలకు కూడా నమస్కారం చేసుకొని అప్పుడు మన పూజ అనేది, మన మెయిన్ పూజ అనేది మనం ప్రారంభించాలి. ఇక స్వామిని పూజించిన తర్వాత ధూపం చూపించి నైవేద్యంగా బెల్లాన్ని అనేది సమర్పిస్తున్నానండి. ఇక్కడ పళ్ళు ఏమైనా కూడా స్వామికి సమర్పించవచ్చు. ఇక తర్వాత కర్పూర నీరాజనం అనేది ఇవ్వాలి. ఇక్కడితో మన గణపతి పూజ అనేది మనకి కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం లఘువుగా స్వామిని అనేది పూజించుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత మంత్రపుష్పాన్ని తప్పకుండా సమర్పించండి. కొంచెం పువ్వులు, అలాగే కొన్ని అక్షంతలు కూడా చేతిలోకి తీసుకొని, స్వామి నేను ఈ పూజ చేసుకుంటున్నాను, నేను ఏ కార్యార్థమై ఈ పూజ చేస్తున్నానో ఆ కార్యం నిర్విఘ్నంగా జరిగేటట్టు ఆశీర్వదించు అని చెప్పి నమస్కారం చేసి
చేసుకొని ఆ పుష్పాలని అక్షింతల్ని అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ఇక్కడ మనం గణపతి పూజన అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం శ్యామల అమ్మవారి పూజన అనేది చేసుకోవాలి. శ్యామల అమ్మవారు ఎవరు అంటే పూర్వం భండాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆది పరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలు మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రులలో శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుందన్నమాట. అందువల్లనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు. దశ మహావిద్యల్లో ఈమెను మాతంగి అమ్మవారు అని కూడా పిలుస్తారనమాట. అయితే సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారిని కూడా లలిత అమ్మవారు అనేది నియమిస్తారనమాట. ఇక నేను ఏకహారతితో దీపజ్యోతులు అనేది వెలిగించుకున్నానండి. అయితే చాలామందికి ఉన్న సందేహం, అమ్మవారు క్షుద్రదేవత, గుప్త నవరాత్రులు అని అంటారు కదండి, పూజించవచ్చా అని అడుగుతూ ఉంటారు. చాలా నిరభ్యంతరంగా పూజించవచ్చండి. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైంది ధూపం కదండి, అందుకని నేను ముందుగా పూజ లాస్ట్లో వేయాల్సిన ధూపాన్ని ముందుగానే నేను ఇక్కడ పెడుతున్నాను. ధూపంకి ఆ యొక్క సువాసనకి అమ్మవారు తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తారు, మన పూజను కూడా అందుకుంటారు. ఆ తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని మన ఎడ భుజం వైపు నుంచి వేసుకోవాలి. ఆ సమయంలో రాక్షస గణాలు కానీ చెడు శక్తులు ఏమైనా ఉంటే వెళ్ళిపోమని చెప్పి ఆ అక్షింతలు వేస్తామన్నమాట. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొంచెం పచ్చ కర్పూరాన్ని నేను ఇక్కడ పౌడర్లా చేసి ఇక్కడ వేసుకుంటున్నానండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన కొంచెం జవ్వాది పౌడర్ను కూడా ఇక్కడ నేను వేస్తున్నాను. అలాగే మనం వెలిగించిన ఈ నూనెలో కూడా కొంచెం జవ్వాది పౌడర్ని మనం యాడ్ చేసామంటే ఇంకా మంచి సువాసన అనేది అక్కడ వస్తుందన్నమాట. అందుకని కొంచెం అక్కడ కూడా యాడ్ చేశాను. ఇవి వచ్చేసి గురువింద గింజలండి. ఇవి నేను ఎరుపు చూపిస్తున్నాను కదా, ఎరుపు నలుపు కలిపి ఉన్నవి. మనం గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారిది అవ్వచ్చు, రాజశ్యామల అమ్మవారిది అవ్వచ్చు, ఇవి తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్తారండి. ఎందుకు అంటే ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ చెడు శక్తి అనేది అక్కడ ఉండదటండి. ఎలాంటి శత్రు బాధలు కూడా అక్కడ ఉండవు అని చెప్తారనమాట. ముఖ్యంగా కనుదృష్టి, నరఘోష, నరపీడ, నరబాధ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ కూడా ఈ యొక్క గురువింద గింజల శక్తి వాటిని నాశనం చేస్తుందన్నమాట. అందుకని కొంచెం గురువింద గింజల్ని ఇక్కడ పెట్టుకున్నాను. వీటిని పూజ అయిన తర్వాత ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని కట్టుకొని మన ఇంటి సింహద్వారంకి లోపల వైపు మనం పెట్టామనుకోండి, కట్టుకుంటే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి ప్రవేశించదు. అలాగే ఎవరైనా చెడు దృష్టితో లోపలికి వచ్చినా అదంతా పటాపంచలైపోతుంది. ఇక అమ్మవారికి మీ దగ్గర శ్యామల అమ్మవారికి సంబంధించిన దండకం కానీ స్తోత్రాలు కానీ ఏమైనా ఉంటే అవి చదువుకోండి. లేదు అంటే లలిత అమ్మవారి అష్టోత్తరం కూడా మీరు చదువుకోవచ్చు. నేను ఆ స్తోత్రాలు అలాగే అమ్మవారికి 16 నామాలు ఉన్నాయండి, అవి చదువుకున్న చాలా శక్తివంతంగా మనకు పనికొస్తాయన్నమాట. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ చెక్ చేసుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఇక తర్వాత నేను పారిజాత పువ్వులు అయితే నాకు దొరికాయండి ఈరోజు. అందుకని ఆ పారిజాత పువ్వులతోటి అమ్మవారికి అష్టోత్తరం అనేది చేసుకుంటున్నాను అనమాట. నాకు ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకు అంటే ఈ పారిజాత పువ్వులు నాకు ఎక్కువగా దొరకవన్నమాట. నేను కిందకి వెళ్ళే టైంకి చాలామంది అవి తీసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఈరోజు కొంచెం ఎర్లీగా లేచిన వెంటనే కిందకి వెళ్ళిపోయాయి అనమాట. అందుకని నాకు దొరికాయి. ఇక తర్వాత అమ్మవారి అష్టోత్తరం అయ్యాక ధూపం చూపించాను. ఇక నైవేద్యం కింద ఇక్కడ సేమియా కేసరి అనేది చేశానండి. మీరు పులిహోర, దద్దోజనం, పరమాన్నం ఏదైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు. ఇక అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం సమర్పించి తప్పకుండా నారికేళం అంటే కొబ్బరికాయను కొడితే చాలా మంచిదండి. పూర్ణ ఫలం అని చెప్తారు కదా కొబ్బరికాయని, అందుకని కొబ్బరికాయను కొట్టుకుని నేను అనేది నైవేద్యం సమర్పించాను. ఇక్కడ అమ్మవారికి షోడశోపచార పూజ చేస్తే చాలా మంచిదండి. అలాగే కుంకుమార్చన, మాతంగి స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలతో అమ్మవారిని పూజించడం మంచి ఫలితం అయితే మనకి ఇస్తుందన్నమాట. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా నేను దక్షిణతో కలిపి నేను సమర్పిస్తున్నాను. అలాగే ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజించడమే కాకుండా పూజ చేసేటప్పుడు పసుపు రంగు లేదు అంటే ఆకుపచ్చ రంగు దుస్తులు మనం కూడా ధరించి పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ విధంగా మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. అయితే శ్యామల నవరాత్రులు మనకి 10/2/24 శనివారంతో ప్రారంభమై 18/2/2024 ఆదివారంతో ముగుస్తుందండి. అయితే మనం
శ్యామలా నవరాత్రుల్ని తప్పకుండా చేసుకోవాలి అని నియమం అయితే లేదు. మీకు ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీ కూడా అవసరం లేదండి. మీరు శ్యామలా నవరాత్రులు 9 రోజులు చేయకపోయినా కనీసం ఒక్క రోజైనా చేసుకొని అమ్మవారిని నియమ నిష్టలతో పూజిస్తే అమ్మవారు మన పిల్లలకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారండి. ఈ పూజ చేసుకోవడం వల్ల పిల్లలు మంచి విద్యలో మంచి రాణింపు అయితే ఉంటుందన్నమాట. ఇక అమ్మవారికి ఒక మంత్ర పుష్పాన్ని అలాగే కొన్ని అక్షంతలు తీసుకొని మంత్రపుష్పం సమర్పించండి. అమ్మా నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అన్నట్టుగా భావించి మీ యొక్క కష్టాలను అవ్వనియండి, బాధలు అవ్వనియండి, మీ కోరికలు అవ్వనియండి, మీ మనసు ఎంత బాధతో ఉందో ఆ బాధనంతా కూడా అమ్మవారి ముందు చెప్పుకోండి. అలా చెప్పడం వల్ల మీ మనసు తేలిక పడుతుంది. అమ్మవారు కూడా మీ మొర అనేది ఆలకిస్తారనమాట. అయితే శ్యామలా నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు క్షుద్ర దేవత అని అపోహ అయితే పెట్టుకోకండి. మనం ఇక్కడ ఎవరిని చెడిపోవాలని, ఎవరు బాగుపడకూడదని, ఒకరి నాశనం కోరుకొని మనం ఇక్కడ పూజ చేయడం లేదు. మన కష్టం తీరాలని, అందరూ బాగుండాలని ఒక సాత్వికమైన ఆలోచనతోటే మనం పూజ చేస్తున్నాం. కాబట్టి మనం ఎటువంటి అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోవసరం లేదండి. మిగతా అమ్మవారిని ఏ విధంగా అయితే పూజిస్తారో ఈ అమ్మవారిని కూడా అదే విధంగా మీరు పూజించవచ్చు. అందులో ఎలాంటి సందేహం అయితే మనకు లేదు. అయితే అమ్మవారు ధరించిన ఈ యొక్క వస్తువులకి ఒక్కొక్క దానికి ఒక విశిష్టత ఉందండి. ఏంటి అంటే ఆకుపచ్చ రంగు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే వీణ సంగీతం, చిలుక వాక్కు, పువ్వుల విల్లు కళ మరియు విజయాన్ని ప్రసాదిస్తుంది. బాణం ఆకర్షణ, అంకుశం మన కోరికలు నియంత్రణలో ఉంచేలా చేస్తుంది. ఇక చెరుకుగడ ప్రాపంచిక కోరికలు అనమాట. అలాగే ఈ అమ్మవారిని చూస్తూ ఉంటే మనకి మనసు చాలా పులకరిస్తుందండి. అయితే అమ్మవారిని పూజించడానికైతే కొన్ని నియమాలు ఉన్నాయండి. అవి ఏంటంటే నేల మీద పడుకోవాలి, అలాగే బ్రహ్మచర్యం పాటించడం, మద్యం మాంసాహారానికి దూరంగా ఉండడం, ముఖ్యంగా అబద్ధాలు చెప్పకుండా ఉండడం, ప్రశాంతమైన వాతావరణం మనం ఇంట్లో నెలకొనేలా ఉండడం, అలాగే పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా ఉండాలి. అలాగే పక్కింటి వారి గురించి ఎదురింటి వారి గురించి మనం ఎలాంటి దుర్భాషలు ఆడకూడదనమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పాటిస్తూ అమ్మవారిని కనుక పూజించినట్టయితే అమ్మవారి కృపా కటాక్షాలు తప్పకుండా మన మీద కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదండి. ఈ చిన్న చిన్న విషయాలు మనం పాటించడం వల్ల అమ్మవారిని మన మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో తప్పకుండా మన కోరిక అయితే నెరవేరుతుందండి. ఈ సులభంగా చేసుకునే కొంతమంది అయితే కలసం 9 రోజులు మీరు చేసుకోవాలంటే కలసం పెట్టుకోవాలండి. లేదు ఒక్కరోజు ఈ విధంగా పూజ చేసుకుంటామండి సింపుల్గా అంటే కూడా పూజ చేసుకోవచ్చు. కలసం పెట్టుకోవాలి అన్న నియమం అయితే లేదు. ఆ కలసం పెడితే చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి కలసం పెట్టుకోకుండా ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నదే ముఖ్యమండి. ఇన్ని పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి అని అయితే నియమం లేదు. మీరు అమ్మ పూజ ఫోటో లేకపోయినా సరే అమ్మని భావిస్తూ ఒక దీప జ్యోతి వెలిగించి ఒక పండో ఫలమో పెట్టినా కూడా అమ్మ కరుణిస్తుంది. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను కూడా వేడుకుంటున్నానండి. అదండి ఈరోజు వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. స్వస్తి.